మెడికల్ టెర్మినాలజీలోనే ఇదొక వండర్. మీరు చేసిన పూజలు ప్రార్థనలు ఏ దేవుడో వినుంటాడు. తల్లి బిడ్డ సేఫ్. కంగ్రాచులేషన్స్. చిచ్చి ఎనీహౌ అమెరికా వెళ్ళిరారా అంటే పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని పుట్టింటికి పంపిస్తారా నువ్వు? త్వరలో నీకు ఆ ఛాన్స్ వస్తుందిలే. మాకు ఇక్కడేదో ఫస్ట్ నైట్ అయినట్టు. అందుకే రా నీకు అమెరికాలో హనీమూన్ అరేంజ్ చేస్తున్నాను. అవంతి పాపం లోపల తీసుకెళ్ళి. అలాగే. ఏరా నీకు అమెరికాలో ఫస్ట్ నైట్ అట? కంగ్రాట్స్ రా. ఇక్కడైతే మాలతి మనసు మారొచ్చు, అమెరికాలో అయితే తిరిగి రాలేదుగా. అదేం కాదురా, మీరు ఎన్నో కష్టాలు పడి నన్ను అమెరికా పంపారు. అందుకే మిమ్మల్ని కూడా పంపడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ఆకాష్, అమెరికాని హెవెన్ అంతా ఎత్తంటారంట కదా, నిజమేనా? అవునరా, అన్నీ ఉంటాయి. కానీ మన బాధలు చెప్పుకోవడానికి మన మనిషి అంటూ ఎవరు ఉండరు. మెకానికల్గా ఒకటే పరుగు. వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి మనీ బ్యాలెన్స్ తప్ప మెంటల్ బ్యాలెన్స్ ఉండదు. నా దృష్టిలో మన ఇండియానే గొప్పది. అమెరికాలో పుట్టిన అవంతి తనకి పుట్టబోయే బిడ్డ ఇండియాలోనే పుట్టాలని, ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలలో తన బిడ్డ పెరగాలని ఇక్కడికి రావడం మా కళ్ళు తెరిపించిందిరా. మనలో టాలెంట్ ఉంది, కష్టపడే శక్తి ఉంది, పైకి రావాలనే లక్ష్యం ఉంది. వీటన్నిటిని మన దేశంలోనే పెట్టుబడిగా పెడదాంరా. ఇప్పుడు అమెరికా వెళ్ళాలనే మోజు మాలో ఎంత మాత్రం లేదురా. దట్స్ వై లైక్ యు మ్యాన్. వెరీ గుడ్ సాయి. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. అయ్యగారు సరైన రూట్లోనే పడ్డారు. హలో ఆకాష్. హాయ్ నీలు, ఎలా ఉన్నావు? బాగున్నాను. బై ది వే, అవంతి నా వైఫ్. అవంతి నాకు తెలుసు. అవంతి నీలు అని నీ ఏకైక లవరని నాకు తెలుసు. ఓ నీలు, అమెరికాలో నేను పెళ్లి చేసుకున్నా ఉంటే నిజంగా నేను పెళ్లి చేసుకునేవాడిని. అవంతి నా పెళ్లి జరిగిపోయింది. మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్. మన చేతిలో ఏమీ లేదు. కంప్యూటర్ చదువుకోవాలని సిటీకి వచ్చాను. నీ లవ్లో పడ్డాను. ఎనీవే, మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. కమ్ ఆన్. రే, మీ అందరికీ ఈ శుభ సందర్భంలో ఒక గుడ్ న్యూస్ రా. ఏంట్రా పంట చేయమంటారా ఏంటి? రే, మనం ఎవర్రా? హైటెక్ స్టూడెంట్స్. యా, మనం జాబులు ఎక్కడ చేయాలి? హైటెక్ సిటీలో. మేము అక్కడ జాబ్ చేస్తాం, నువ్వు వచ్చి వంట చెయ్యి.